హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నాన్న నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని మేఘ అనింది. వెళ్తూ వెళ్తూ అల్లుడు గారిని కూడా తీసుకుని వెళ్ళు అని హరిప్రసాద్ అన్నాడు. మేఘ వెనక్కి తిరిగి ఆకాష్ వైపు చూడ్డంతో ఆకాష్ తన బ్యాగ్ పట్టుకొని మేఘ వెంట తన రూంలోకి వెళ్ళాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే సందీప్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వెందుకు ఇలాంటి కండిషన్ పెట్టావో నాకు అర్థమైంది. చాలా చాలా మంచి డెసిషన్ నాన్న ఇది. నిజంగా నువ్వు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు అని సందీప్ అన్నాడు. సందీప్ ఎప్పుడూ కూడా అన్ని లగ్జరీగా జరిగితే బంధాలు బాంధవ్యాలు విలువలకి ఇక విలువేముంటుంది. కొన్నిసార్లు కష్టాలు పడితేనే మనకి తోడుగా ఉన్న బంధం యొక్క విలువ తెలుస్తుంది. మన కోసం వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది, వాళ్ళ కోసం మనమేం చేయాలో కూడా తెలుస్తుంది. అప్పుడే కదా విడిపోవాలి అనే ఆలోచన వాళ్ళిద్దరిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అనుకోకుండా ముడిపడిన బంధం కదా, తెంచేసుకోవాలని చూస్తున్నారు. దాన్ని కనీసం మనం నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలి కదా. చూద్దాం కాపురం ఎలా సాగిస్తారు అని హరిప్రసాద్ అన్నాడు. సందీప్ నవ్వుతూ, ఇద్దరు మొండిగట్టాలి నాన్న, ఇల్లునైతే కిష్కిందకాండ చేయరు కదా అని అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళ ఇల్లే ఉందిరా, అదే రెంట్కి అని చెప్పి మాట్లాడతాను. వాళ్ళిచ్చిన ఇంటి డబ్బులు పక్కన పెడతాను. వాళ్ళిద్దరూ కలిసిపోయిన రోజు ఆ డబ్బులు తిరిగి తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను. వాళ్ళ కష్టార్జితం కదా అని హరిప్రసాద్ అన్నాడు. అలాగే నాన్న, నువ్వేం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది అని సందీప్ అన్నాడు. నాకు కొంచెం వర్క్ ఉంది, ఒక కేస్ గురించి స్టడీ చేయాలి. నువ్వు రామయ్యతో చెప్పి వాళ్ళిద్దరి కోసం నచ్చినవన్నీ వడ్డించు అని చెప్పి హరిప్రసాద్ ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయాడు. సావి పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో వైబ్రేషన్ లో ఉన్న ఫోన్ ని లిఫ్ట్ చేసి, ఏ మెంటల్, ఇందాకే కదా పెట్టేశాను, అంతలోని అన్నిసార్లు చేస్తావెందుకు, నాన్నతో మాట్లాడుతున్నా అని సందీప్ అన్నాడు. చూడు, నేను నీకోసం కట్టు కథలు అల్లి మరీ కథలుగా చెప్పి హైదరాబాద్ వస్తే నువ్వు మాత్రం నన్ను మెంటల్ అంటావా అని సావి మూతి తిప్పింది. సందీప్ నవ్వి, నీ విజువల్ నాకు కనిపిస్తోంది, సరే కానీ ఎక్కడొక పెద్ద విషయం జరిగింది అని సందీప్ అన్నాడు. ఏంటది అని సావి అడగడంతో సందీప్ హరిప్రసాద్ గారు మీగా ఆకాష్ విషయంలో తీసుకున్న గట్టి నిర్ణయాన్ని చెప్పాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మొత్తం విన్న సావి వెంటనే వాట్సాప్ గ్రూప్ లో మొత్తం టైప్ చేసి పోస్ట్ చేసింది. నేను ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సైలెంట్ గా ఉన్నావేంటి అని సందీప్ అడిగాడు. ఏం లేదు బుజ్జికొండ, నువ్వు చెప్పు, సరే కానీ నన్ను ఎప్పుడు కలుస్తావు అని సావి అడిగింది. ఎప్పుడో ఏంటి, మధ్యాహ్నం లంచ్ అయ్యాక వస్తాను, రెడీగా ఉంటూ బయటికి వెళ్దాం అని సందీప్ అంటూ ఉండగానే రూమ్ లో నుండి బయటకొచ్చి అన్నయ్య అని అరిచినట్టుగా పిలిచింది. సందీప్ వెనక్కి తిరిగి ఏంటి అని అడిగాడు. మేఘ చకచకా మెట్లు దిగి కిందకొచ్చి ఇక్కడ జరుగుతున్నదంతా సావికి చెప్పావా అని కొరకొరా చూస్తూ అడిగింది. అదేంటలా అడిగావు, అయినా నేను సావితో మాట్లాడుతున్నానని ఎవరు చెప్పారు నీకు అని సందీప్ అడిగాడు. మేఘ తన ఫోన్ చూపించి, ఇదిగో ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్, అందులో నన్ను కూడా నిన్నే యాడ్ చేశారు. ఇప్పుడే సావి పోస్ట్ పెట్టింది. ఇక్కడ జరిగిన విషయం అక్కడ సావికి తెలిసిందంటే నువ్వు కాక ఇంకెవరు చెప్తారు అని మేఘ గుర్రుగా చూస్తూ అనింది. సందీప్ ఫోన్ లో తల కొట్టుకొని, సరే అందులో ఏం తప్పులేదు కదా, మంచి విషయమేగా, నువ్వు వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని సందీప్ ఫోన్ తీసుకొని అక్కడి నుండి లాన్ లోకి వెళ్ళాడు. తింగురు బుజ్జి, ఏం చేసావే నువ్వు ఇప్పుడు అని సందీప్ అడుగుతుంటే సావి కిలకిలా నవ్వుతూ, మర్చిపోయాను సారీ, మేఘాని నిన్నే యాడ్ చేశాను, అందుకే తనకి తెలిసిపోయింది అని సావి అనింది. సావి మాటలకి కోపం బదులు నవ్వు రావడంతో, ఒకవేళ అందులో మేఘ లేకపోయినా ఆకాష్ ఉన్నాడుగా, అలా ఎలా పోస్ట్ చేశావు, కావాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అక్కడ ఎంతమంది ఉన్నారు, వేద హరీష్ ఉన్నారు, వాళ్ళిద్దరూ అక్కడే కదా ఉన్నారు, ఇకపోతే వరుణ్ భూమి, వాళ్ళకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని సందీప్ అడిగాడు. అబ్బా ఏదో పొరపాటు అయిందిలే, నువ్వు ముందు ఫ్రెష్ అయి తినేసి నా దగ్గరకు వచ్చేసాయి, మన ఇద్దరం కలిసి అలా షికార్ పోదాం అని సావి అనింది. సరే సరే అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు సందీప్. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని మేఘ ఆకాష్ ని ఉద్దేశించి అనింది. లేదు ముందు నువ్వు వెళ్ళు అని ఆకాష్ అంటుంటే, ఆకాష్ నువ్వు ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్తే నేను రెడీ అవుతాను, అదే ముందు నేను ఫ్రెష్ అయితే నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎలా వచ్చి రెడీ అవ్వను అని అడిగింది. ఆ మాటతో ఆకాష్ వెంటనే తన బ్యాగ్ లో నుండి టవల్ తీసుకుని బాత్రూమ్ లో దూరాడు. కాసేపటికి ఆకాష్ ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్లడంతో మేఘ డోర్ పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ తన ఫోన్ తీసి తన అక్కకి కాల్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఫోన్ పక్కన పడేసి స్నానానికి సిద్ధమవుతూ ఎలా అయినా ఈ రోజు నేను అక్కని కలవాలి అని అనుకుంది. భూమి గ్రూప్ లో వచ్చిన మెసేజ్ చూసి ఇల్లంతా దులుపుతున్న వరుణ్ దగ్గరికి వెళ్లి, బావా ఒకసారి ఈ మెసేజ్ చూడు అని ఫోన్ వరుణ్ చేతికి ఇచ్చింది. వరుణ్ గ్రూప్ లో పోస్ట్ అయిన మెసేజ్ మొత్తం చదివి, నిజంగా అంకుల్ జడ్జ్ ఎందుకయ్యారో ఇప్పుడు అనిపిస్తుంది, ఎంత కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, పైగా నాంచకుండా ఆయన నిర్ణయాన్ని స్ట్రైట్ గా చెప్పేశాడు, సో కూల్ కదా, ఇప్పుడు ఇద్దరు ఖచ్చితంగా దారికొస్తారు, నాకు తెలిసి ఇది 100% వర్కౌట్ అవుతుంది అని వరుణ్ అన్నాడు.
నాకు కావాల్సింది కూడా అదే బావా. మేఘ దగ్గర ఇంకా ఆ వీడియో ఉంది. అది తను ఎప్పుడు పూర్తిగా డిలీట్ చేస్తుందో ఏమో. తను మారితే కానీ అది సాధ్యం కాదు అని భూమి అనింది. ప్రస్తుతానికి మేఘ చాలా డైలమాలో ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు పిచ్చి పిచ్చి పనులు ఏం చేయదు. అలా చేసేదైతే మన ఊర్లోని ఇల్లు పీకి పందిరి వేసేది అని వరుణ్ అన్నాడు. నిజమే బావా, కానీ ఎంతైనా లోపల చాలా టెన్షన్ గా ఉంది, చాలా భయంగా కూడా ఉంది అని భూమి అనింది. ఈలోపు ఆ వీడియోని చేజెక్కించుకొని పని చేద్దాం. అందుకోసం నేనేదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఇల్లు క్లీన్ చేయడంలో పడిపోయాడు వరుణ్. మధ్యాహ్నం లంచ్ చేసిన మేఘ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆకాష్ వైపు తిరిగి, నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి సాయంత్రం పడుతుంది అని చెప్పింది. ఆకాష్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో మేఘ అక్కడి నుండి తన అక్క దగ్గరికి బయలుదేరింది. మేఘ క్యాబ్ బుక్ చేసుకొని ఊరికి చాలా దూరంగా ఉంటున్న తన అక్క సంయుక్త అలియాస్ స్వీటీ దగ్గరికే బయలుదేరింది. కారులో వెళ్తున్నంతసేపు తన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాయి. సుమారు అరగంట తర్వాత డ్రైవర్ మేడం అని గట్టిగా అరవడంతో ఉలిక్కిపడిన మేఘ, ఏమైంది, కార్ ఆపావ్ అని అడిగింది. మేడం, మీరు చెప్పిన లొకేషన్ కి వచ్చేసాం అని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో మేఘ మనీ పే చేసి లోపలికి వెళ్ళింది. మేఘ వెళ్లేసరికి టైం మధ్యాహ్నం 3 కావడంతో డోర్ ఓపెన్ లోనే ఉండింది. మేఘాకి మొదటిసారి డోర్ ఓపెన్ చేయాలంటే ఏదో గిల్ట్ ఫీలింగ్ కలిగింది. కానీ అంత దూరం వచ్చి వెనక్కి వెళ్లలేని పరిస్థితి. తన అక్కతో కనీసం 5 నిమిషాలైనా మాట్లాడాలి అని కుతూహలంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ ముగించుకొని తీరిగ్గా ఇప్పుడొస్తున్నావా మేఘ అని స్వీటీ గొంతు వినిపించటంతో మేఘ నిరుత్సాహంగా కళ్ళు మూసుకొని తెరిచి అక్కడే హాల్లో కూర్చొని ఛానల్స్ కంటిన్యూగా మారుస్తూనే ఉన్న స్వీటీకి ఒక అడుగు దూరంలో కూర్చొని, అక్క టీవీ ఆఫ్ చేయి, నేను నీతో మాట్లాడాలి అని అనింది. స్వీటీ నుండి ఏ రెస్పాన్స్ లేకపోగా ఛానల్స్ కంటిన్యూగా అలాగే మారుస్తూ ఉండడంతో మేఘ స్వీటీ చేతిలో ఉన్న రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసి, మాట్లాడాలని చెప్తున్నా కదా అని అరిచింది. స్వీటీ సూటిగా మేఘ వైపు చూసి, ఏం మాట్లాడాలి, ఇంకేం మిగిలింది, నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు, నువ్వు నాతో ఆ రోజు చెప్పిందేంటి, ఈ రోజు చేసిందేంటి, చక్కగా పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేసి వస్తున్నావు అంతే కదా అని వెటకారంగా అనింది. అక్క, నువ్వు నేను రాగానే అడగాల్సిన ప్రశ్న అది కాదు. ఎందుకని 3 రోజుల నుండి నా దగ్గరికి రాలేదు, ఏం జరిగితే నువ్వు రాలేదు నా దగ్గరికి, ఎలా ఉన్నావని అడగాలి. అది కాకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావా అని అంటున్నావు. అంత సంతోషంగా ఉండేదాన్నైతే ఇప్పుడు ఈ క్షణం కూడా నాకు గుర్తొచ్చే దానివి కాదేమో అని మేఘ అనింది. స్వీటీ లేచి, చూడు నువ్వే చెప్పు, మీ అందరినీ వదులుకొని ఒంటరిగా నా బ్రతికేదో నేను బ్రతుకుతూ నా కన్నీళ్ళని నీళ్లుగా చేసుకొని తాగుతూ ఉంటే వచ్చి భూమిని వరుణ్ణి విరగొడతానని చెప్పావు. నేను నమ్మాను. పెళ్లి చేసుకుని వరుణ్తో ఇక్కడికి వచ్చి, చూడు భూమి ఏడుస్తుంది, భూమిని చూసి తన అక్క బావ కూడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారని చూపిస్తావనుకున్నాను. ఇదేమీ లేకుండా కనుమరుగైపోయి 3 రోజుల తర్వాత తిరిగొచ్చి ఈ రోజు ఎలా ఉన్నావని అడగలేదు అని అడుగుతున్నావా అని స్వీటీ వెటకారంగా అంటూ, సరే చెప్పు, ఇంతకీ ఎలా ఉన్నావు అని ఎక్కడో చూస్తూ అడిగింది. మేఘ బలంగా ఊపిరి పీల్చుకుని వదిలి, అక్క నువ్వు ముందు కూర్చో, నేను నీతో చాలా మాట్లాడాలి. నువ్విలా లేచి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతానంటే నేనేం చేయలేను అని మేఘ అనింది. స్వీటీ కూర్చొని, సరే చెప్పు, తీరిగ్గా నీ కథ మొత్తం వింటాను అని అనింది. మేఘాకి ఉన్న యాటిట్యూడ్ ని తగ్గించుకుని తన రక్తం పంచుకొని పుట్టిన అక్క అని మాట్లాడుతుంటే తన అక్క మాత్రం చాలా కేర్లెస్ గా మాట్లాడడం మేఘాకి అస్సలు నచ్చలేదు. నేనెవరిని పెళ్లి చేసుకోలేదు అని మేఘ చెప్పింది. వాట్, ఎవరినంటే? వరుణ్ణి భూమికి దానం చేసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే వాళ్ళ అక్క బావ కూడా చూసే పండుగ చేసుకుంటుంటే అది చెప్పడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావా అని స్వీటీ అనింది. స్టాప్ ఇట్ అక్క, ఈ ఆవేశమే నీ కొంప ముంచేలా చేసింది. ఈ రోజు ఫ్యామిలీతో కాకుండా బయట ఇలా ఒంటరిగా మగ్గుతున్నావు. కనీసం మనిషి చెప్పేది వినడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు అడ్డు పడుతూనే ఉన్నావు. నాకు పెళ్లి జరిగింది, కానీ వరుణ్తో కాదు, ఆకాష్తో. హరీష్ తమ్ముడు తను భూమిని పెళ్లి చేసుకోవాలనుకొని నన్ను కిడ్నాప్ చేసి నా మెడలో తాళి కట్టాడు. నీకేదో న్యాయం చేయాలని ఆలోచించిన నాకు దేవుడు సరైన బుద్ధి చెప్పాడు. భూమి నుండి వరుణ్ దూరం చేయాలనుకున్నాను, కానీ ఆ దేవుడు ఆకాష్తో నా బంధం ముడిపెట్టి వాళ్ళిద్దరిని జత చేశాడు. తప్పంతా నాదే. నేను నీకు జరిగిన అన్యాయానికి న్యాయం ఆలోచించి ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు పరిస్థితి. నా లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. నీకోసం ఇప్పుడు నేను నరకం అనుభవిస్తున్నాను. నీకు అసలు అంత ఆలోచన లేదా అక్క? హరీష్ వేద అక్కని ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. నిన్ను ప్రేమించి మోసమేమీ చేయలేదు. అసలు ఇందులో హరీష్ తప్పే లేదు. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? హరీష్ కూడా నిన్ను ప్రేమించాలి కదా. తను మరొకరిని కోరుకున్నాడు, తప్పేంటి అని మేఘ అడిగింది. ఓహో, హరీష్ తమ్ముడిని పెళ్లి చేసుకోగానే తమరిలో ఆ ఇంటి కోడలి లక్షణాలని పొనికిపుచ్చుకున్నట్టున్నావు. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేసి నా మీద రివర్స్ అవుతున్నావా అని అడిగింది స్వీటీ. నేనేం రివర్స్ అవ్వడం లేదు, ఫ్యాక్ట్ ఏంటో చెప్తున్నాను. నీకు తెలియదక్క, గత 2 రోజులుగా నేనెంత నరకం చూస్తున్నానో.
నువ్వే హరీష్ని ప్రేమించి తప్పు చేసి వెంటనే ఎవరో తలక మాసిన వాడు నీకు ప్రపోజ్ చేశాడని వాడి చేత తాళి కట్టించుకున్నావు. అలా ఎలా ప్రేమించకుండా ఒకరితో తాళి కట్టించుకుని పైగా ఎవరో తెలియని వాడితో తాళి కట్టించుకోవడమే కాకుండా ఎంజాయ్ చేయడం కోసం హోటల్కి కూడా వాడిని నమ్మి వెళ్ళిపోయావు. అందుకే వాడి కోరికని వాడితో పాటు మరో నలుగురిని తీర్చుకొనిచ్చాడు. ఆకాష్ నా మెడలో తాళి కట్టిన రోజు కోపం బాధ అన్నీ వచ్చి ఎవరి మీద చూపించాలి ఎలా చూపించాలి అర్థం కాలేదు. దేవుడు ఎందుకు నా తలరాత ఇలా రాశాడనే ఆలోచన వచ్చింది. కోపం కూడా వచ్చింది. అసలు నేను నీకోసం ఏం చేయాలనుకున్నాను ఏం చేశానని బాధపడ్డాను. ఈ విషయం నీకు తెలిస్తే ఎంత బాధపడతావో అని నాలో నేను నలిగిపోయాను. అదే ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది తప్పు వాళ్ళది కాదు నీది అని. వేద అక్కని 2 రోజులు చూశాను. ఆ 2 రోజుల్లో తనని నేనే ఇష్టపడిపోయాను. మరి చిన్నప్పటి నుండి చూస్తున్న హరీష్ మాత్రం ఎలా ప్రేమించకుండా ఉంటాడు? అందుకే తనని కోరుకున్నాడు. నువ్వు నచ్చలేదని చెప్పినప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి, కానీ తిక్కగా ఆలోచించి ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఇందులో హరీష్ వేద అక్క తప్పెక్కడుంది? తప్పంతా నీదే. భూమి తన అక్క బాధని చూసి కాలేజ్కి వచ్చి హరీష్ ఎవరిని ప్రేమిస్తున్నాడో ఒక క్లారిటీ తెప్పించింది. తనేం తప్పు చేయలేదు. ఎలా అయితే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని భూమి మీద నేను పగ సాధించాలని ఆలోచించానో తను కూడా తన అక్క గురించి అలాగే ఆలోచించింది. కాకపోతే తను మంచిగా ఆలోచించింది, నేను మాత్రం చెడుకు పునాది వేశాను అని మీగా అనింది. అంటే నువ్వు ఈ అక్క కోసం చేసిన పనిని తప్పు అని అనుకుంటున్నావా అని స్వీటీ సూటిగా అడిగింది. అనుకోవడం ఏంటక్క, అదే నిజం కదా. నేను తప్పే చేశాను. చిన్నదాన్నైనా ఆ రోజు నువ్వు బాధపడుతుంటే లాగి పెట్టొకటి కొట్టి అక్క నువ్వు తప్పు చేసావు, అందుకే నీ జీవితం ఇలా తయారైంది, దయచేసి నీ మనసులో ఉన్నవన్నీ పక్కన పడేసి మన ఇంటికి వచ్చాయని సర్దుకుంటాయి అని చెప్పుంటే చాలా బాగుండేది అని మేఘా అనింది. భూమి వేద నిన్ను మాయ చేసినట్టున్నారు, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని స్వీటీ అనింది. మేఘ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఆ కన్నీళ్లని తట్టుకోలేక మేఘ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. సుమారు 5 నిమిషాల పాటు ఏడుస్తూనే ఉంది. స్వీటీ ఏ మాత్రం కరగకుండా, ఇంకెందుకు ఈ ముసలి కన్నీళ్లు, ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో, హాయిగా నీ కాపురం నువ్వు చేసుకో, సంతోషంగా ఉండు అని అనింది. మేఘ ఏడుస్తూనే, అక్క నీకు కొంచెం కూడా అర్థం కాదు, నేను లోపల ఎంత గిల్ట్గా ఫీల్ అవుతున్నానో. 2 రోజులుగా భూమి నా మీద చూపిస్తున్న ప్రేమకి మాటలకి నేను అస్సలు వెలకట్టలేకపోతున్నాను. నేను ఎన్ని చేశానో నాకు తెలుసు, కానీ వేద అక్క కానీ భూమి కానీ ఏది మనసులో పెట్టుకోకుండా నాతో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆకాష్కి డివోర్స్ ఇచ్చి నేను దూరంగా వెళ్ళిపోతే వాళ్ళ కోపం కొద్దిగా అయినా చల్లారుతుంది. కానీ వాళ్ళు అలా అనుకోకుండా ఆకాష్తో నేను లైఫ్ లాంగ్ ఉండిపోవాలని కోరుకుంటున్నారు. అంటే నన్ను తన కుటుంబంలో ఉండిపోవాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను చాలా ద్రోహం చేశానక్క. ముఖ్యంగా ఒక ఆడపిల్ల చేయకూడని పని చేశాను. అవి తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. అసలు నా జీవితం ఎటు వెళ్తుందో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. నువ్వేంటంటే సంతోషంగా ఉండు, ముసలి కన్నీళ్లు వెళ్ళిపో అని ఏదేదో వాగుతున్నావు. అక్క ఒక్కసారైనా నువ్వు ప్రశాంతంగా కూర్చొని నేను తప్పు చేశాను కాబట్టి నా జీవితం ఇలా అయింది అని ఆలోచించావా అని మేఘా అడిగింది. స్వీటీ సైలెంట్ గా ఉండడంతో మేఘా లేచి, ఆలోచించక్క, నేను నా జీవితం గురించి ఆలోచిస్తాను, నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. నిజమే, నువ్వు నీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ తెలివి తక్కువ ఆలోచనలతో చెడు చేయడం మొదలు పెట్టాను. అది తప్పని తెలుసుకున్నాను. నీకోసం ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏమైనా చేస్తాను, కానీ అది మాత్రం మంచికే. నువ్వు కూడా ఇంటికి వచ్చాయక్క, హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఆలోచనల్లో నుండి బయటపడతావు, కొత్త జీవితాన్ని ప్రారంభించు, బాగుంటుంది. ఇక నా గురించి అంటావా, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. నిజంగా నేను ఆ ఇంటికి అర్హురాలనో కాదో నాకే తెలియడం లేదు. దగ్గరవుతానో దూరం అయిపోతానో వాళ్ళకి, అది కూడా నాకు తెలియదు. దయచేసి ఆలోచించక్క, నీకంటే చిన్నదాన్ని చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని మేఘా అనింది. మేఘ దయచేసి నేను ఆలోచించలేకపోతున్నాను, ఇక్కడ నుండి ఇప్పుడే నువ్వు వెళ్ళిపో అని స్వీటీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చాలా స్ట్రైట్ గా చెప్పింది. వెళ్తున్నాను, కానీ ఆలోచించు. నువ్వు ఒంటరిగా నీ ఆలోచనలతో నీ స్వార్థంతో ఇక్కడే ఉండిపోవడం వల్ల నీకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియడం లేదు. నలుగురిలోకి వచ్చి చూడు, ఏం చేస్తాంలే, మన అమ్మ పెంపకమే అంత కదా. అందుకే మనకి మనుషులు వాళ్ళ మనసుల గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. కానీ నాకొచ్చింది. బయటకొస్తే నీకు కూడా తెలుస్తుంది. అప్పుడు నీ ఆలోచన నువ్వే మార్చుకుంటావు. ఒక చెప్పాల్సిన అవసరం కూడా రాదు. ఏదేమైనా నువ్వు బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానక్క అని మేఘా చెప్పి అక్కడి నుండి బయలుదేరిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసి సర్దడంతో వరుణ్ అలసిపోయి సోఫాలో పడుకొని కునుకు తీస్తూ ఉండగా భూమి వేడిగా ఇద్దరికి టీ పెట్టి తీసుకుని వెళ్ళి బావా అని చిన్నగా పిలిచింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి.
ఏంటి ఇవాళ ఈవినింగ్ అప్డేట్ లోనే ముచ్చట్లు చెప్తుంది, పొద్దునేమో చెప్పలేదు అనుకుంటున్నారు కదా. చెప్తా మీకు ఒక విషయం షేర్ చేసుకోవడానికి వచ్చాను. అంటే మరి ఏం లేదనమాట. నిన్న ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, సో అందుకే నేను అప్డేట్స్ చెప్పాను కానీ అది లో వాయిస్ తో ఇదేమంటారు ముచ్చట్లు మాత్రం చెప్పలేదు, అప్పటికే లేట్ నైట్ అయిపోయిందని. ఇకపోతే ఇప్పుడు ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అరే నేను ఇది ఉంది కదా మైక్ కొన్నానన్నమాట. అంటే మా ఇనప సామాన్ల వాడు, మా వీధిలో కుక్కలు, మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ప్రియమైన కుక్క, దాంతో పాటు మా వీధిలో జరిగే కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది కదా, ఇవన్నీ వినిపిస్తూ నాకు ఒక అప్డేట్ ని 2-3 గంటలు అయ్యేలా చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఆపుకుంటూ మెల్లగా చెప్తాను. యాక్చువల్లీ నా వాయిస్ చాలా బ్రాడ్ గా ఉంటది, బోల్డ్ గా ఉంటది. సో దానివల్ల ఏంటి అంటే నేను మైక్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని 2 ఏళ్ళు నెట్టుకొచ్చాను. బట్ నా జాన్ జిగరి దోస్త్ నాకు ఒక ఐడియా ఇచ్చింది. మైక్ లో నాయిస్ రిడక్షన్ ఉంటది కదా, సో మైక్ తీసుకో బాగుంటదని. సో తన మాటని వెనక్కి అస్సలు నెట్టలేను కదా, ఎందుకంటే జాన్ జిగరి దోస్త్ కదా, అందుకే వినేశాను, కొనేశాను. మధ్యాహ్నం ప్రేమ పరిచయమే అప్డేట్ కూడా మైక్ లోనే చెప్పాను. కొత్తగా అనిపించింది. అలానే ఇప్పుడు కూడా అప్డేట్ దీంతోనే చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? వాయిస్ నార్మల్ గా బాగుందా, ఇలా బాగుందా చెప్పండి. మీ కంఫర్ట్ ని బట్టి నేను మామూలుగా బాగుందంటే అలానే చెప్తాను, లేదక్క ఇలానైనా బానే ఉంది అని అంటే ఊరికే కంటిన్యూ చేసేస్తాను. తెలుసా ఈ అప్డేట్ నేను కరెక్ట్ గా 20 minutes లో చెప్పేశాను. అంటే 14 minutes అప్డేట్, అంటే దగ్గర దగ్గర 15 minutes అప్డేట్ 20 minutes లో చెప్పేశాను. అప్పటికి మా ఇంటి పక్కన కుక్క అరుస్తూనే ఉంది, అయినా కూడా నేను చెప్తుంటే ఏం రాలే ఇందులో. మా ఇంట్లో టీవీ కూడా మోగుతూనే ఉంది, నేను బెడ్రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయలేదు. అంటే వాయిస్ చాలా తక్కువగా అనిపిస్తుంది, బాగానే అనిపించింది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. లేదక్క ఇందులో వాయిస్ కన్నా మీరు నార్మల్ గా చెప్తే బాగుందంటే ఓకే, మనం అట్లనే వెళ్ళిపోదాం. ఏదైనా అంటే కొంచెం అర్జెంట్ అలా అయినప్పుడు, అప్పుడప్పుడు అప్డేట్స్ రెడీ కానప్పుడు యూజ్ చేద్దాం. డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నార్మల్ టైంలో మామూలుగానే చెప్తాను. ఏది బాగుందో మీరు చెప్పండి. ఇక అప్డేట్స్ గురించి మనం తర్వాత అప్డేట్ లో డీప్ డిస్కషన్ పెడదాం, ఓకేనా? అంతే ముచ్చట్లు, మనం తర్వాత అప్డేట్ లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.